నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకోవాలా అని పాలకులు 10 ఏళ్లు దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. సంక్షేమ పథకాలు సైతం తమ పార్టీ వారికి కట్టబెట్టారని ఆరోపించారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ శివనగర్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో కొండా సురేఖ పాల్గొన్నారు. అర్హులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల జరుగుతున్న నేర ఘటనలపై స్పందిస్తూ పిల్లల భవిష్యత్తు ఆగమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసి ఉంటే కలదు సుఖమని, బంధాలు బలపడతాయని చెప్పారు. నిజమైన నిరుపేద ప్రజల కోసం మాత్రమే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి నేను నిజంగా కూడా గర్వపడతా ఉన్నాను. ఎక్కడ కూడా పైరవీలు లేవు, ఎక్కడ కూడా పైసలు వసూలు చేసుడు లేదు. గత ప్రభుత్వాలైతే మరి ఏం చేసినా కూడా వాళ్ళ పార్టీల వరకు, వాళ్ళ నాయకుల వరకు మాత్రమే కార్యక్రమాలు చేసేటివి. సేపు ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దౌర్జన్యాలు చేయాలి, ఏ విధంగా ప్రజలను మరి వాళ్ళ యొక్క వచ్చిన పథకాలను తప్పుదారి పట్టించాలి అనేటువంటి ఆలోచన తప్పితే మరి అర్హత ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వ పథకాలను అందిద్దామనేటువంటి ఆలోచన ఏ ఒక్క రోజు కూడా గత పాలకులు చేయలేదు.